Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meets purpose. Today, we are going to discuss about the cyber security ecosystem. అసలు సైబర్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ డేస్‌లో మనం చాలా చూస్తున్నాము. సైబర్ క్రైమ్స్ అనేవి చాలా జరుగుతున్నాయి. మరి అసలు ఎందుకు ఇట్లా ఎక్కువ జరుగుతున్నాయి అనే దాని గురించి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇండియా తీసుకుంటే ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు మొత్తం డిజిటలైజేషన్ అనే దాని మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. సో ఇండియా అనేది చూడండి, ఇండియాస్ ర్యాపిడ్ డిజిటైజేషన్ హ్యాస్ మేడ్ ద ఇంక్రీజింగ్లీ వర్నలబుల్. అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఇండియా ఏ విధంగానైతే డిజిటలైజేషన్ వైపు మనకు అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్న సందర్భంలో ఎక్కువ సైబర్ థ్రెట్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే మనం చూడొచ్చు, ఎగ్జాంపుల్ డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ కానీ, తర్వాత ర్యాన్స్వేర్, తర్వాత ఐఓటీ రిలేటెడ్ బ్రీచెస్ మనం చూడొచ్చు. అంటే జనరల్‌గా మీరు చూడండి, మనకి మనకి డైలీ ఇప్పుడు అడ్వర్టైజ్‌మెంట్‌లో కూడా పోలీస్ వాళ్ళు కూడా మనకు చెప్తూ ఉన్నారు. అండ్ ఫోన్ కాల్స్‌లో కూడా మీకు చెప్తున్నారు. ఏమని, ఎవరైనా డిజిటల్ అరెస్ట్ అని అలా ఎవరైనా చెప్పినప్పుడు మీరు నమ్మొద్దు అని. అంతెందుకు, మనకు డైలీ మనం కాల్ చేసినప్పుడు మనకొక వాయిస్ మెసేజ్ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఏందంటే, ఈ డిజిటల్ ఏదైతే సైబర్ క్రైమ్ జరుగుతుంది కదా, ఈ సైబర్ సెక్యూరిటీ పర్పస్‌లో దీన్ని మనము పెట్టడం జరిగింది. అంటే వీటిని గురించి ఒక అవగాహన తీసుకురావడానికి మనము వీటిని పెట్టడం జరిగింది. అయితే మరి ఎందుకు ఇవి ఇలా ఎక్కువ జరుగుతున్నాయి? మరి వీటికి ఎలాంటి పరిష్కారం లేదా? అసలెందుకు ఇంతగనము సైబర్ నేరగాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు? వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ ఉందా? ఏంటి? దీనికి రిలవెంట్‌గా లాస్ ఏం లేవా అనేది మనం ఒకసారి చూసుకుందాం. ఎంతమంది లాస్ అయ్యారనేది కూడా చూసుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీ అనేది ప్రెజెంట్ డేస్‌లో చాలా ఇంపార్టెంట్. అందుకే ఎప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్‌లు కానీ ఇవ్వడము, ఎవరైనా చాలా మంది మనకి బయట ఒకసారి ఫోన్ మాట్లాడుకొని ఇస్తామని రిక్వెస్ట్‌గా అడుగుతారు. బట్ అంతలోపే స్కామ్ కూడా జరిగిపోతది. అదెలా జరుగుతదని మనకు తెలియకుండానే జరిగిపోతది. మనం చాలా అడ్వర్టైజ్‌లు గాని, లేదంటే మనము రీల్స్‌లో, షార్ట్స్‌లో గూడా కొన్ని అవేర్‌నెస్ చూస్తూ ఉంటాం. సో, అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అదే కాకుండా ఇవన్నీ చిన్నవి. మరి పెద్ద స్కామ్స్ ఎలా జరుగుతున్నాయనేది గూడా మనం చూడొచ్చు. ఓకేనా? చూడండి, సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్ ఇన్ ఇండియా. మరి ఏ విధంగా ఉందని చూసుకుంటే, మనకు లెజిస్లేటివ్ మెజర్స్ తీసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, ఇది మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఐటీ యాక్ట్ అంటాం. 2000 ప్రకారము ఇదేం చేస్తుందంటే, ఇట్స్ ప్రొవైడ్ ద లీగల్ ఫౌండేషన్ ఫర్ ద గవర్నెన్స్, సైబర్ క్రైమ్ మేనేజ్మెంట్ అండ్ డేటా సెక్యూరిటీ విత్ అమైన్మెంట్స్ అడ్రెసింగ్ ద ఎవాల్వింగ్ సైబర్ థ్రెట్స్. ఏవైతే సైబర్ థ్రెట్స్ ఉంటాయో వాటిని అడ్రస్ చేస్తుంది. ఓకేనా? వాటికి లీగల్ ఫౌండేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎప్పుడు 2023లో వచ్చింది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావడం జరిగింది. అయితే ఇది ఏం చేస్తుందంటే, ఇట్ ఎన్ఫోర్స్ ద లాఫుల్ డేటా ప్రాసెసింగ్, అకౌంటబిలిటీ అండ్ రైట్స్ ఫర్ ఇండివిజువల్స్ అండ్ అడ్రసింగ్ ద కాంటెంపరరీ డేటా ప్రైవసీ ఛాలెంజెస్. చాలా సార్లు మనకి డేటా ప్రైవసీ ఛాలెంజ్ అనేది మనం రోజు చూస్తూనే ఉంటాము. సో డేటా ప్రైవసీ ఛాలెంజెస్ ని ప్రొటెక్ట్ చేయడంలో ఈ యాక్ట్ మనకి యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్. మరి ఏమేమి ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి అని అంటే, సిఆర్టీ ఇన్ అని అంటాం. సిఆర్టీ అంటే ఇక్కడ ఇన్ అంటే ఇండియా అండి. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. ఇదేంటండి? ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. ఇది ఏం చేస్తుంది అని అంటే, ఇట్స్ మానిటర్ ద సైబర్ ఇన్సిడెంట్స్ ఎలా జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి అనే వాటిని మానిటర్ చేస్తారు. సో అండ్ ఇట్స్ ఆఫర్స్ ద అడ్వైజర్స్ అండ్ కోఆర్డినేటర్స్ టు రెస్పాన్సెస్ ని కూడా వాళ్ళు ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తారో ఎక్కడైనా జరుగుతుందన్నప్పుడు వాళ్ళు మళ్ళా త్వరగా రెస్పాండ్ అవ్వడం కూడా జరుగుతుంది. తర్వాత ఎన్సిఐఐపిసి అంటే ఏంటండి? ఎన్సిఐఐపిసి అని అంటే నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్. మరి ఇది దేని మీద మెయిన్ గా ఫోకస్ చేస్తుంది అని అంటే, ఇది సెక్యూరింగ్ ద వైటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ సెక్టార్స్. ఎలాంటి సెక్టార్స్ అండి? ఎనర్జీ సెక్టార్ కానీ, బ్యాంకింగ్ సెక్టార్ కానీ, టెలికాం సెక్టార్స్ మీద ఇది ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్, ఐ4సి అంటే 4 Cs అండి ఇక్కడ. ఐ అంటే ఏంటిది? ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఇది వచ్చేసి ఏం చేస్తుందంటే, మనకి ఫెసిలిటేట్ ద సైబర్ క్రైమ్ రిపోర్టింగ్స్ ఏదైతే ఉంటుందో వాటిని, మరియు ఇట్స్ బిల్డ్స్ ద కెపాసిటీ టు అడ్రస్ ద డైవర్స్ సైబర్ థ్రెట్స్. ఏవైతే సైబర్ థ్రెట్స్ జరుగుతుంటాయి కదా, వాటిని అడ్రస్ చేయడంలో ఇది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్, స్వచ్ఛతా కేంద్ర అంటే ఇది ఏం చేస్తుంది? మరి సైబర్ స్వచ్ఛత కేంద్ర అంటే ఇట్ అడ్రస్ ద మాల్వేర్ మిటిగేషన్ ని అడ్రస్ చేయడము. తర్వాత రైజెస్ ద పబ్లిక్ అవేర్నెస్, పబ్లిక్ లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని తీసుకురావడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి రోజు మనం కాల్ చేయగానే ఫస్ట్ మనకి రింగ్ టోన్ వస్తుంది. రింగ్ టోన్ కానీ, లేదంటే కాల్ రింగ్ అవుతుందా, ఒక పర్సన్ మనకి ఇన్స్ట్రక్షన్ చెప్తూ ఉంటారు. సో అలా అవేర్నెస్ క్రియేట్ చేయడము. ఇంకా అంటే నాట్ ఓన్లీ ఫోన్ల ద్వారానే కాకుండా అడ్వర్టైజ్మెంట్ల ద్వారా కానీ, కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి కానీ చేయడం అనేది జరుగుతుంది అన్నట్టుగా. నెక్స్ట్,
స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్. మరి స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ ఏమున్నవి అనంటే, నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలిసీ తీసుకున్నప్పుడు 2013 ప్రకారము మనము ఇదేం చేస్తుంది, ఇట్ ప్రొవైడ్ ద ఫ్రేమ్‌వర్క్ ఫర్ సెక్యూరింగ్ ఇండియా సైబర్ స్పేస్ అండ్ ఎన్హాన్సింగ్ ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇది సైబర్ స్పేస్‌ని సెక్యూర్ చేయడము అనేది చేయడం జరుగుతుంది. మరి ఇంకా ఇక్కడ తీసుకుంటే భారత్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ తీసుకుంటే 2024 అండి. ఇది చూడండి 2024 ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. దీని యొక్క మెయిన్ ఏం ఏంటంటే ట్రైన్ ద స్టేక్ హోల్డర్స్ యూజింగ్ ద సిమ్యులేషన్స్ అండ్ పబ్లిక్ ప్రైవేట్ కొలాబరేషన్స్ ని ఏ విధంగా చేసుకోవాలనే దాని మీద దీని యొక్క మెయిన్ ఏం అనేది ఉంటుంది. మరి సెక్టర్ స్పెసిఫిక్ రెగ్యులేషన్స్ ఏమున్నాయో చూసుకుంటే ఇక్కడ చూడండి, సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ అనేది ఎస్ఈబిఐ అంటాం. ఎస్ఈబిఐ రెగ్యులేటెడ్ ద ఎంటిటీస్ అండ్ టెలికమ్యూనికేషన్ రూల్స్, ఫోకస్ ఆన్ ద సేఫ్ గార్డ్స్ అండ్ క్రిటికల్ డిజిటల్ ఎకోసిస్టమ్ మీద ఇది ఫోకస్ చేస్తుంది. రిమెంబర్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కీ ఎమర్జింగ్ సైబర్ థ్రెట్స్ ఇన్ ఇండియా డిజిటల్ ల్యాండ్స్కేప్. అసలు మరి మనకి ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఎక్కడెక్కడ ఏం జరిగినవి 2024 స్కామ్స్ కూడా మనం ఒకసారి చూడొచ్చండి. డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ చూడండి, ఎక్స్ప్లాయిట్ ద ఫియర్ అండ్ అథారిటీ టు ఎక్స్పోర్ట్ ద ఇండివిజువల్. నెక్స్ట్ వచ్చేసి కీ ఎమర్జింగ్ సైబర్ థ్రెట్ ఇన్ ఇండియా డిజిటల్ ల్యాండ్స్కేప్. సో మరి ఇక్కడ ఇండియాలో మనము చూడొచ్చు ఎన్ని రకాలుగా స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి అనేది, అసలు ఎందుకు ఇవి ఎక్కువగా ఈ మధ్య ఎక్కువ జరిగాయి, ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ లో జరిగాయి అనేది మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ డిజిటల్ అరెస్ట్ స్కామ్ అనేది మనం రెగ్యులర్ గా వింటూ ఉంటాము. మరి మీరు ఇందాక నేను చెప్పినట్టుగా ఫోన్ కాల్ చేసినప్పుడు కూడా మీకు ఒక అవేర్నెస్ వాయిస్ అనేది కూడా మీరు వింటూ ఉంటారు. సో దట్ ఈస్ రియల్. సో మనకి కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ అనేవి కూడా మనం చూస్తూ ఉంటాం. మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ లో పోలీస్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, మీకు ఎవరో ఆహ్, మీరు స్కామ్ జరిగింది, సంథింగ్ జరిగింది, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నారని, లేదంటే మీ వాళ్ళని ఎవరో అరెస్ట్ చేస్తున్నారని, ఇట్లా మనం రకరకాలుగా వింటూ ఉంటాం అన్నట్టు. సో డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ అనేవి ఈ మధ్య మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ గా చెప్పాలంటే మనకి కాల్ చేసి భయపెట్టిస్తారు అన్నట్టుగా. ఒక భయాన్ని అనేది నింపుతారు. ఒక ఆథరైజ్డ్ గా కాల్ చేసి ఒక భయాన్ని అనేది నింపుతారు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు కొంచెం అమాయకత్వంగా ఉన్న వాళ్ళు తొందరగా దానికి అంటే భయపడిపోయి వాళ్ళు వాళ్ళ వాళ్ళకొచ్చిన ఓటీపీస్ చెప్పడం లాంటివి, లేదంటే ఇలాంటివి చేయడం జరుగుతదన్నట్టుగా. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది 2002లో 2024 సంవత్సరంలో తీసుకుంటే 120,00,00,000 స్కామ్ అనేది దీని ద్వారా జరిగింది. తర్వాత రాన్సమ్ వేర్ అటాక్స్ అంటే ఇక్కడ ఎస్పెషల్‌గా వీళ్ళు కొన్ని సెక్టార్స్ మీద ఫోకస్ చేస్తారు. అవేంటంటే బ్యాంకింగ్ సెక్టార్ ఒకటి, హెల్త్ కేర్ సెక్టార్ ఒకటి. సో మనం ఢిల్లీ బ్రీచ్ అనేది మనం 2023 మనం ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. నెక్స్ట్ సప్లీ చైన్ అటాక్. సప్లీ చైన్ అటాక్ అంటే ఇది థర్డ్ పార్టీ అటాక్ అన్నట్టుగా. ఇక్కడేందంటే ఇప్పుడు థ్రెట్ అండ్ ద లార్జర్ నెట్వర్క్స్ మనకి ఎలా అంటే థర్డ్ పార్టీ ద్వారా లార్జర్ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ అని సోలార్ విండ్ బ్రీచ్ ఇదొకటి మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా గాని, ఇప్పుడు మనం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనము క్రోమ్‌లో ఒకటి బ్రౌజ్ చేసినప్పుడు గూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్‌సైట్ బ్రౌజ్ చేస్తాం మనం. చేసినప్పుడు కొన్ని సార్లు ఏమొస్తదనంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్డ్ అనొస్తాయి. సో అలాంటి వాటిని మనము ఇన్‌స్టాల్ చేసేటప్పుడు గాని, బ్రౌజ్ చేసేటప్పుడు గాని కేర్‌ఫుల్‌గా ఉండాలన్నట్టుగా. అదొకటి. తర్వాత స్టేట్ స్పాన్సర్డ్ సైబర్ ఎస్పెనాయిజ్. ఇక్కడేందంటే నేషన్ స్టేట్ యాక్టర్స్ కాంప్రమైజ్ ద సెన్సిటివ్ డేటా. కొన్నిసార్లు ఏమైతుంది 2020 ముంబై పవర్ ఔటేజ్ అనేది మనం చూడొచ్చు ఇక్కడ. అయితే కొన్నిసార్లు ఏమవుతుంది అనంటే సెన్సిటివ్ డేటా అనే దాని మీద కూడా ఇక్కడ మనకి చాలా మట్టికి ఇది స్కామ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు ఎప్పుడన్నా. కొన్నిసార్లు మన నంబరు మనకు తెలియకుండానే చాలా మంది నుంచి మనకు మెసేజెస్ వస్తాయి. ఎయిర్‌టెల్ నుంచి గానీ, లేకపోతే ఏదైనా కంపెనీ నుంచి గానీ, ఇప్పుడు స్టూడెంట్స్ అయితే వాళ్ళకి డిఫరెంట్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి గానీ ఇలా కాల్స్ వస్తుంటాయి. మరి డేటా వాళ్ళ దగ్గరికి ఎలా రీచ్ అవుతుంది అనంటే డేటా అనేది అమ్ముతున్నారు. ఓకేనా. సో మన దగ్గర తీసుకున్న డేటాని అమ్ముకొని వేరే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఇట్లా మనకి డేటా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత డీప్ ఫేక్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే మనము ఇది చూడొచ్చు. రీసెంట్‌గా చాలా మనం చూసాము. ఫ్రాడ్ అనేది ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మిస్‌ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్స్ గానీ, ఫ్రాడ్ గానీ ఇవి డీప్ ఫేక్స్ మీద మనం ఇక్కడ బాగా చూడొచ్చు. ఇప్పుడు అంతెందుకండి రీసెంట్‌గా తీసుకుంటే మనకి కొంతమంది హీరోయిన్‌ల ఫేస్ కూడా మార్ఫింగ్ చేసేసి చూపించడము. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తాం. కొంతమంది అమ్మాయిల ఫోటోస్‌ని వాళ్ళ ఫేస్ చేంజ్ చేసేసి తర్వాత వాళ్ళకి ఫోన్ కాల్స్ చేసి వాళ్ళను హరాస్ చేయడము, డబ్బులు ఇవ్వమని అడగడము. అలా కొంతమంది బిజినెస్ వాళ్ళ మీద ఫోకస్ చేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి వాటి మీద మనం ఏందంటే క్యాంపెయిన్స్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళలో ఒక అవేర్‌నెస్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావాలి జనాలలో. సో ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదన్నా మనకి అది రాంగ్ జరుగుతుంది, అదేమన్నా సైబర్ క్రైమ్ లాంటిది, సైబర్ స్కామ్ అని అనిపించినప్పుడు మీరు డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేయాలి. పోలీస్ వాళ్ళని మీరు డైరెక్ట్‌గా
హెల్ప్ తీసుకోవాలి, భయపడద్దు ఇలాంటి విషయాలలో. ఓకేనా? తర్వాత ఐఓటీ రిలేటెడ్ బ్రీచెస్ కూడా మనం చూడొచ్చు. అంటే పూర్ డివైస్ సెక్యూరిటీ, డివైజెస్ సెక్యూరిటీ సరిగా లేకపోవడము. ఓకేనా? తర్వాత ఇంక్రీజింగ్ ద అటాక్స్ అండ్ అఫెక్టింగ్ హోమ్స్ అండ్ ఇండస్ట్రీస్. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ అన్నట్టుగా మనకి డివైస్ సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మనం ఎప్పుడు కూడా పాస్వర్డ్స్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్ కూడా మనం చాలా మటుకు చూడొచ్చు. అయితే రీసెంట్గా తీసుకుంటే 850 crore బిట్ కాయిన్స్ ఫ్రాడ్ అనేది మనం బెంగళూరులో జరిగింది చూడొచ్చు. ఓకేనా? నెక్స్ట్ డార్క్ వెబ్ యాక్టివిటీస్. డార్క్ వెబ్ యాక్టివిటీస్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇట్ ఎనేబుల్స్ ద ట్రేడింగ్ ఆఫ్ ద స్టోలన్ డేటా. ఇక్కడ చూడండి, ఇదేం చేస్తుందంటే ఏదైతే దొంగతనంగా తీసుకున్న డేటా కానీ, తర్వాత మాల్వేర్ అఫెక్టింగ్ మాల్వేర్ అంటే ఏదైతే ఇప్పుడు వెబ్ యాక్టివిటీ, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డార్క్ వెబ్ యాక్టివిటీస్. అయితే ఇక్కడ చూడండి, ఎనేబుల్ ద ట్రేడింగ్ ఆఫ్ స్టోలెన్ డేటా అండ్ మాల్వేర్ ఎఫెక్టింగ్ ద మిలియన్స్ ఆఫ్ ఇండియన్ యూజర్స్. ఇక్కడ ఇండియన్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది. అంటే మనం ఇక్కడ కొన్నిసార్లు ఏంటంటే మనం కొన్ని గేమ్స్ ఆడడం కానీ, లేకపోతే ట్రేడింగ్లో కానీ, ఇట్లా కొన్నింటి వాటిలో అంటే మనము మన ఇండియన్ వెబ్సైట్ యూజ్ చేస్తామా, డిఫరెంట్ వెబ్సైట్స్ యూజ్ చేస్తాం, డిఫరెంట్ గేమ్స్ యూజ్ చేస్తాం, డిఫరెంట్ యాప్స్ యూజ్ చేస్తాం. సో ఇలాంటి యాక్టివిటీస్ అనేవి మనకి చాలా, అంటే వెబ్ యాక్టివిటీస్ అనేవి చాలా రకాలుగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. సో ఎప్పుడు కూడా మనం డైరెక్ట్ యాక్సెస్ అనేది దేనికి ఇవ్వకూడదు. ఎప్పుడు ప్రొటెక్షన్ అనేది ఆన్లోనే ఉంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, మెజర్ టు ఎన్హాన్స్ ద సైబర్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. మరి సైబర్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేయడానికి మనం ఏం మెజర్స్ తీసుకోవాలి అని అంటే, ఫస్ట్ సైబర్ లిటరసీ క్యాంపెయిన్స్ అనేవి ఏర్పాటు చేయాలి. ఈ సైబర్ లిటరసీ క్యాంపెయిన్స్ తీసుకున్నప్పుడు మనము రూరల్ ఏరియా పీపుల్ని, సీనియర్ సిటిజన్స్ని కానీ ఫోకస్డ్గా పెట్టుకొని మల్టింగిల్ అంటే వాళ్ళకొచ్చిన లాంగ్వేజెస్లో మనం ఒక ఇనిషియేటివ్ అనేది తీసుకొని వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయాలి. అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో కూడా పార్ట్నర్షిప్ అనేది పెట్టుకొని ప్రమోట్ చేయాలి. డిజిటల్ హైజీన్ గురించి ప్రమోట్ చేయాలి. ఏ విధంగా జరుగుతున్నవి స్కామ్స్ ఏంటి అనేది ప్రమోట్ చేయాలి. ఎక్కువ శాతం స్టూడెంట్స్ మీద కూడా ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఐఓటీ సెక్యూరిటీ ప్రోటోకాల్ అనేది యూజ్ చేయాలని చెప్తున్నారు. అంటే ఏంటి? మ్యాండేట్ సెక్యూరిటీ బై డిజైన్ ప్రిన్సిపల్స్ అండ్ ఫర్మ్వేర్ అప్డేట్స్ ఇంట్రడ్యూసెస్ ద సర్టిఫికేషన్స్ ఫర్ సెక్యూర్ ఐఓటీ డివైస్. ఐఓటీ డివైజెస్కి సెక్యూర్గా ఉండేలాగా సర్టిఫికేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలని చెప్తున్నారు. తర్వాత ఏఐ డ్రివెన్ థ్రెట్ ఇంటెలిజెన్స్, అంటే యూజ్ ఏఐ అనేది మనం యూజ్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ రియల్ టైంలో రియల్ టైంలో మనకి అనమాలి అండ్ డిటెక్షన్ అండ్ ఫోరెన్సిక్ అనాలిసిస్ కానీ ఇది ఏ విధంగా జరుగుతున్నది అనే దాని మీద ఒక అవగాహన ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడము. తర్వాత రెగ్యులర్లీ టెస్ట్ ఏఐ అక్యురసీ ఫర్ ఎన్హాన్సింగ్ ద ఎఫెక్టివ్నెస్. ఏ విధంగా ఎఫెక్టివ్నెస్ ఉంటుంది అనేదాన్ని మనం ఏఐ అక్యురసీ, అంటే ఏంటిది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని రెగ్యులర్గా టెస్ట్ చేస్తూ ఉండాలి. అక్యురసీ అనేది ఏ విధంగా ఉంది అనే దాని మీద టెస్ట్ చేయాలని చెప్తున్నారు. అంటే థ్రెట్ ఇంటెలిజెన్సీ అనేది ఏ విధంగా వర్క్ అవ్వాలి? ఏఐ డ్రివెన్ థ్రెట్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని రియల్ టైమ్ అనాలిసిస్ అనేది చేయడం ఇంపార్టెంట్ అన్నట్టుగా చెప్తున్నారు. తర్వాత స్ట్రెంగ్త్ అండ్ ద ఎస్ఈఆర్టీ. నేను ఆల్రెడీ మీకు ఫుల్ ఫామ్ చెప్పాను. ఇక్కడ తీసుకుంటే మనము మరి ఎస్సీఆర్టీ ఏం చేస్తుంది అని అంటే, ఇక్కడ అంటే ఇండియా కదా. సో ఇండియాలో మనం ఎస్టాబ్లిష్ ద రీజనల్ హబ్స్. ఏం చేయాలండి? రీజనల్గా హబ్స్ అనేవి ఏర్పాటు చేసుకోవాలి. అండ్ అడ్వాన్స్డ్ రెస్పాన్సెస్ సిస్టమ్స్ అనేవి కూడా మనము ఏర్పాటు చేసుకోవాలి. అండ్ ఎన్హాన్స్ ద గ్లోబల్ కొలాబరేషన్స్ ఎన్హాన్స్ చేసుకొని రీజనల్గా కూడా మనం హబ్స్ అనేవి ఏర్పాటు చేసి వాటి రెస్పాన్స్ సిస్టమ్ అనేది పెట్టుకున్నప్పుడు మనము ఏదైనా స్కామ్ జరిగినప్పుడు ఈజీగా రెస్పాండ్ అయ్యి వాటిని త్వరగా మనం అరికట్టడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డీప్ ఫేక్ అనేది మనకి ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్లో ఉంది. సో దీని డిటెక్షన్ ఫ్రేమ్వర్క్ అనే దాన్ని మనము డిటెక్షన్ ఫ్రేమ్వర్క్ మీద వర్క్ చేస్తే మనం ఈజీగా ఇలాంటి వాటిని అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ డీఫేక్ జరుగుతుంది అనేది మనకు తెలవడం చాలా ఇంపార్టెంట్ కదా. సో అలా తెలుసుకున్నప్పుడు ఏం చేయొచ్చు? మనం దాన్ని జరగకుండా అదిని మనం ఆపడానికి ట్రై చేయొచ్చు, లేదా జరిగిన వెంటనే దాన్ని మళ్ళా మనం రికవరీ చేయడానికి ట్రై చేయడం కానీ. సో డిటెక్ట్ అవుతుంది అన్నప్పుడు మనకు అది బెటర్. మనకు ఒక మెసేజ్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మనం కొన్ని వెబ్సైట్స్ కానీ, కొన్ని యాప్ కానీ, కొన్ని ఏఐ టూల్స్ కానీ మనం ఓపెన్ చేసేటప్పుడు కానీ, ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి అది చెప్తుంది.
ఇది ఇట్స్ హార్మ్ఫుల్ టు యువర్ డివైస్ అని చెప్తది. అలా అలా మనకు ఒక డిటెక్షన్ మెసేజ్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలన్నట్టుగా. సో, అట్లాంటిదన్నట్టుగా. ఓకేనా? నెక్స్ట్ పార్ట్నర్ విత్ ద సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్. లైక్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఏమున్నాయి మనకిప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్ గానీ, సో, ఇవన్నీ సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌తో పార్ట్నర్‌షిప్ తీసుకొని టు ఫ్లాగ్ అండ్ రిమూవ్ ద మలిసియస్ కంటెంట్. ఎవడైతే ఇప్పుడు కొంతమంది చూడండి మనకి అన్నెసెసరీ కంటెంట్ పెడతా ఉంటారు. కొన్ని అంటే ఇప్పుడు ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళు ఏందంటే కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ కరెక్ట్‌గా ఫాలో అయితే వీటిని మనం ఈజీగా ఇంకా ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, వాళ్ళతో పార్ట్నర్‌షిప్ పెట్టుకొని చేయడం అనేది బెటర్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత పానలైజ్ ద మిస్‌యూజ్ త్రూ ద అప్డేట్ ఐటీ లాస్. సో, ఐటీ లాస్ అనేవి ఇప్పుడు మనం ఎక్కడైతే మిస్‌యూజ్ జరుగుతుందో వీటిని ఇక్కడ మనము యూజ్ చేసుకోవడం. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ సైబర్ సెక్యూరిటీ యూనిట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. స్టేట్ లెవెలే కాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్‌లో లోకల్ సైబర్ సెల్స్ అనేవి ఏర్పాటు చేయాలి. అప్పుడేందంటే రెస్పాన్స్ అనేది చాలా త్వరగా అవ్వడానికి ఉంటుంది. ఇప్పుడు చూడండి ఒక విలేజ్ ఉంది. ఒక విలేజ్‌లో ప్రాబ్లమ్ వస్తే ఇప్పుడు ఒక వార్డ్ మెంబర్ ఉంటూ, సర్పంచ్ ఉంటూ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వార్డ్‌లో ప్రాబ్లమ్ వచ్చింది. ఫస్ట్ మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? వార్డ్ మెంబర్. తర్వాత సర్పంచ్. తర్వాత నెక్స్ట్ కార్పొరేట్ లెవెల్. తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ. సో, డైరెక్ట్ ఎంపీని కలవడం కంటే మనము సర్పంచ్‌ని కలవడం ఈజీనా? ఎంపీని కలవడం ఈజీనా? సర్పంచ్. సో, ఆ విధంగా మనకి ఎట్లా అనంటే లోకల్ సైబర్ సెల్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటే రెస్పాన్స్ అనేది ఈజీగా ఉంటుంది. త్వరగా ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ క్రిప్టో కరెన్సీ రెగ్యులేషన్ అనేది కూడా మనకిక్కడ ఖచ్చితంగా క్రిప్టో కరెన్సీ రెగ్యులేషన్ దానికి కేవైసీ అనేది పెట్టాలని చెప్తున్నాడు. కేవైసీ ఫర్ ఎక్స్‌చేంజ్. ఎందుకనంటే వాళ్ళు ఎక్స్‌చేంజ్ చేసుకోవడానికి కేవైసీ ఇంట్రొడ్యూస్ చేసిల్లనుకోండి. అప్పుడు రియల్ టైమ్ ట్రాన్సాక్షన్ అనేది మనకి జరుగుతుంది గదా! మానిటరింగు. సో, అది మనకి చాలా యూజ్ అవుతుంది. అండ్ స్కామ్ అనేది జరగకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మ్యాండేటరీ నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఆడిట్స్. మ్యాండేటరీ ఖచ్చితంగా నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఆడిట్స్ అనేవి మనము రెగ్యులర్ చేసుకోవాలి. చూడండి రెగ్యులర్‌లీ టెస్ట్ క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ రిసైలెన్స్ విత్ ద స్ట్రెస్ అండ్ పెనెట్రేషన్ టెస్ట్ అనేది తీసుకోవడము. తర్వాత డార్క్ వెబ్ మానిటరింగ్స్ మనం ఇందాక చెప్పాం గదా! ఎక్కడ ఇక్కడ ఏమవుతుందనంటే ఇన్వెస్ట్ ఇన్ ట్రాకింగ్ ద స్టోలెన్ డేటా. ఎక్కడైతే డేటా అనేది మనకిక్కడ తీసుకోవడం జరుగుతుందో అండ్ మాల్‌వేర్ అనేది జరుగుతుందో, ఎక్కడ డార్క్ వెబ్ మీద వీటి మీద మనం ఇన్వెస్ట్ చేసి అలాంటి వాటిని మనము ఈజీగా ఫైండ్ ఔట్ చేసి అలాంటివి జరగకుండా ఉండేలాగాన మనము ఒక డిటెక్టివ్ టెక్నాలజీని తీసుకురావడము. చూడండి ఫార్మ్ ద డెడికేటెడ్ టాస్క్ ఫోర్సెస్ అనేది ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. ఎందుకు ఈ డార్క్ వెబ్ మానిటరింగ్‌కి మానిటర్ చేయాలి అనంటే మరి అక్కడ మనకు ఒక టీమ్ ఉండాలి గదా! ఇప్పుడు ఒక మానిటర్ అంటే ఏంటండి? అక్కడ ఉండి అబ్జర్వ్ చేయడం. అక్కడ ఉండంటే పర్టిక్యులర్ ప్లేస్‌లో ఉండి గాదు. అది ఎలా జరుగుతుంది? ఏంటి? అనేదాన్ని మనం అబ్జర్వ్ చేయడానికి ఒక టీమ్ అని పెడతాం. ఆ టీమ్ మానిటైజ్ చేస్తుంది. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అని. సో, అలా ఒక డెడికేటెడ్ టాస్క్ ఫోర్స్ టీమ్ అనేది మనం పెట్టడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్తున్నట్టు. ఎందుకు అనంటే ఈ ఏదైతే డార్క్ వెబ్ ఎనేబుల్ ఉంది కదా! క్రైమ్స్ వీటిని డిటెక్ట్ చేయడం కోసం వీటిని ఆహ్, ఫైండ్ ఔట్ చేయడం కోసం. నెక్స్ట్ సెక్టార్ స్పెసిఫిక్ ఫ్రేమ్‌వర్క్ అనేది గూడా మనము కంటిన్యూయస్ అప్‌డేట్స్ అనేది ఇవ్వడం వల్ల, మనం ఇండస్ట్రీస్ లైక్ ఫైనాన్షియల్ అండ్ టెలికామ్ సెక్టార్స్‌కి కంటిన్యూయస్ అప్‌డేట్స్ అనేవి ఉండడం వల్ల ఏమవుతుంది అనంటే ఎక్కడైనా ఏదైనా జరిగిన వెంటనే అప్పుడు మనం దాన్ని ఈజీగా అరికట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది. మన యూపీఎస్సీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా సార్లు క్వెషన్స్ అయితే అడిగారండి. చూడండి ఈ విధంగా డిస్కస్ ద ఎమర్జెన్సీ ఆఫ్ సైబర్ థ్రెట్స్ గురించి ఈ క్వెషన్. తర్వాత ఐటీ యాక్ట్ 2000 మీద, 2023 మీద, తర్వాత సీఆర్‌టీ, తర్వాత ఎన్‌సీఐఐపీసీ. సో, ఇలా క్వెషన్స్ అయితే ఉంటాయండి. ఇవన్నీ గూడా మీకు ఒక రోడ్ మ్యాప్ లాగా యూజ్ అవుతాయి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, కంటిన్యూగా మనము ఇలా కరెంట్ అఫైర్స్ మీద చేద్దాం ఇకపై నుండి. థాంక్ యూ అండి.